రాంబాబు గారు అమ్మాయి గారిని బలవంతంగా తీసుకెళ్తాడా? సమయానికి నేను ఊళ్ళో లేకపోతే సరిపోయింది, కానీ ఉన్నట్టయితే ఒక శవం లేచిపోయింది. మరి ఆ సమయానికి ఎక్కడ తెచ్చావు? ఆ శవం నాదే అవుద్దని అనుమానం వేసి నా శవాన్ని నేనే కాపాడుకున్నా. ఏడ్చావులే. అమ్మాయిని తీసుకొచ్చి వాడికి తగిన బుద్ధి ఎలా చెప్పాలని నేను ఆలోచిస్తుంటే నీ పిచ్చివాడేమిటి? మనం పోలీసులకు ఫోన్ చేస్తే మామ అల్లుళ్ళు జైలుకి, మనం బెయిల్కి. మరి ఏమనుకున్నారు? ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళిందంటే పసిబిడ్డను చెప్పినందుకు అల్లుణ్ణి కాపాడినందుకు మామని, పోలీసులు వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ లో పెట్టి చెత్త కొడుతుంటే పసిపిల్లలు ఏడ్చినట్టు ఏడుస్తారు. సముదాయించడానికి కూడా ఎవరు రారు. అయ్యగారు, ఏ గొడవ లేకుండా అమ్మాయి గారితో అన్ని విషయాలు మాట్లాడి నేను తీసుకొచ్చేస్తాను కదా. అమ్మగారు, దారిలో తింటానికి కాసిన మురుకులు సంచులు వేసేవ్వండి. అమ్మగారు, ప్రపంచంలో నా అంత చాదస్తులు లేడనుకున్నాను కానండి, మిమ్మల్ని చూస్తే నేనే నైవేడిపోతుందండి. నార్మల్ ఏమిటా నా చాదస్తు? లేకపోతే అండి అమ్మగారు, ఈ రోజుల్లో చదువుకునే పిల్లలు ఎట్టాడి తింటారండి? ఏ స్ప్రూట్ లో, కేక్ లో, చాకులు తింటారు. కానీ అందుకని ఓ పని చేస్తాను అమ్మగారు. ఏంట్రా? సరాసరి చెరువు కట్టుకెళ్ళి అక్కడ కూకుని ఇవన్నీ శుభ్రంగా తినేసి కడుపు నిండా నీళ్లు తాగి చిన్నమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి మీరు బాగున్నారని చెప్పేస్తానండి. ఆ పని చేసావంటే వాతలు పెడతాను. నీ బుద్ధి తెలిసే ఇదిగో ఇందులో పెట్టాను, ఇవి తిను. అయ్యారు, అమ్మాయి గారికి ఏం చెప్పమంటారండి? అందరూ బాగున్నారని బాగా చదువుకోమని చెప్పు. బాగా చదువుకోమని చెప్పడం ఏంటండి? బాగా చదువు చెప్పమని టీచర్లకి టీచర్లకి వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తారండి. చాలారా, అలాంటి పని చేయకు. నేను ఎందుకు చెప్తానండి? ఊరికి అలా అన్నానండి. అమ్మా, ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు. పర్వతం గుద్దినట్టు గుద్దావు. అమ్మా, నో బబ్లు, నాట్ నౌ. तुम क्या कर रहे सुक्को? जरा టైరో నా. అదే नहीं బబ్లు. మత్తు జావా సుక్కు. అమ్మా. ఏంటన్న కాళ్ళ పెట్టావు? ఏంట్రా ఫిలిం చూపిస్తున్నారు? ఏంటా పరుగు? అది కదన్నా, నేను సుక్కు ఆడుకుంటున్నామా, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంది. ఏమాటది? డిక్కీలో నాన్న. ఏంటది? టిక్కీలోనా? ఆ. ఏదాడు? దానికి ఇద్దరు కావాలన్నా. సుక్కు. ఏంట్రా సుక్కు సుక్క కూరను నా తోడ? సరే, కొంచెం వెనక్కు పో. నువ్వు బా. పోయాను. నువ్వు కూడా అలా వెళ్ళి నిచ్చో. వెళ్ళావా? వెళ్ళాను. ఇలా వంగు. వంగున్నాను. వంగి టిక్కిలోన అంటూ వెనక్కిరా. సర్లే సన్నాసి, నువ్వు చెప్పు. 1 2 3 టిక్కిలోన 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 టిక్కిలోన. ఎందుకని తన్నావు? ఏంటన్నా నువ్వు తప్పుగా టిక్కిలోన ఆడతావు? ఏంట్రా టిక్కీలోను? దేనికి పడితే దానికి లోన్ ఇవ్వడానికి పర్లేదు అనుకున్నావా? నేను కూడా వెనకాల వస్తాడంట, మేము ముందుకు వెళ్ళి లోన్ ఇవ్వాలంట. పళ్ళు రాలిపోతాయి. పని చూసుకోబా. టిక్కిలోన టిక్కిలోన. ఏం చేస్తున్నావు? బాక్సింగ్ అమ్మా, ఇదంటే తన ఇష్టం అంట. మరి మృదంగం వాయిస్తున్నావేంటి? మృదంగమా? మరి ఏంటమ్మా నువ్వు అనేది? బాక్సింగ్ అంటే ఇలా పట్టుకుని ఇలా కొట్టాలి, ఇలా ఆపాలి. ఆపుతా. ఆపోయా, నా స్వగృహం వచ్చింది. ముందు హనుమంతుళ్ళ నించో. హనుమంతుళ్ళ? నోరు కాదు, చేతులు. లక్ష్యాన్ని కనుబొమ్మల మధ్య ఉంచు. కనుబొమ్మలు కలమేమోనే. కలిసే ఏకాగ్రతతో చూడు. ఓసారి మీ అక్కని తలుచుకుని ఒక్క గుద్దు గుద్దు. ఏంటి ఏమైంది? కదలంటుంది. చూడమ్మా, ఓ ఐడియా చెప్తాను. ఏంటి? పని చెరసంగం పంచుకుందాం. ఎలా? నువ్వు కొట్టు, నేను పట్టుకుంటా. ఏమైందండి? మళ్ళీ ఏమైందండి? మీకు ఇలా జరుగుతుంది? హలో, షీఈ్ మై సిస్టర్ కీర్తన. చిన్నప్పటి నుంచి అమెరికాలోనే పెరిగింది. ఇండియా మీద ఉన్న ప్రేమతో మై ఇండియా మదర్ ఇండియా పాలసీ మీద ఇక్కడికి వచ్చి మా కాలేజీలో చదవాలనుకుంది. చదువుతుంది, పాస్ అవుతుంది, గోల్డ్ మెడల్ సంపాదిస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. ఎనీ డౌట్? చాలా డౌట్లు ఉన్నాయండి. పొద్దున్నే అమ్మగారిని తీసుకుని కూరగాయల మార్కెట్ కి వెళ్ళాను కదండి. ఆవిడ గారు లోపలికి పంపించి నేను అటెళ్ళి ఇటు వచ్చానండి. ఆవిడ గారు మాయం. ఎక్కడికి వెళ్ళారో డౌట్ అండి. ఏదో పని మీద బయటికి వెళ్ళి ఉంటుంది, దానికి డౌట్ ఎందుకు? పొద్దున్న మీ ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ వచ్చింది కదండి, అది యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉందండి. లోపల ఫుడ్ మాత్రం మాయం. ఎవరుతున్నారో డౌట్. ఎవరికో ఆకలిసి తింటాడు, దాని డౌట్. సరేనండి, ఆ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మీ గురించి ఏమన్నారో తెలుసా? ఏమన్నారు అన్నానండి. దానికి నువ్వేమన్నావు అన్నానండి. ఇప్పుడు మీ కోపం రాదంటే నా కోపండి అసలు కోపం మనిషినా? నేను ఎంత శాంతమూర్తున్నా కాలికి పోతా తెలుసు కదా. నా కోపండి మైక్రోఫోన్ తీసుకొచ్చి క్లాస్ టు క్లాస్ పిలిచి మెయిన్ కనెక్షన్ ఇమ్మన్నారు కదా, ఆ పని
బయట వచ్చి పెద్ద మగవాళ్ళుగా లోపల వచ్చి మనకి పని చూసా ఇక అన్నయ్య మాట్లాడుతుంటే లోపల వచ్చి పని చూసుకో బయట పెద్ద పోయి ఉంటుంది ఎక్కడ పోతుంటే ఏం చూస్తారు ఓ వచ్చేస్తారంటే ఏం మాట్లాడుతున్నారో తెలియదు ఓ భయపడా అమెరికా పోయించా ఇట్స్ ఓకే. ఏం మాట్లాడుతున్నారు కడుపు కలదనో ఎందుకు నువ్వు అమెరికా ఏంటి సార్ అలా సీరియస్ అవుతారు? చేసేయండి రాత్రి ఎంతవరకు పని చేసామో చెప్పండి మీరు ఏంటండి అలా అరుస్తారు? రాత్రి ఎంతవరకు పనిచేసాం రాత్రి 3 గంటల వరకు పనిచేసాం. పని ఎంత వరకు వచ్చింది మొత్తం అయిపోయింది. మెయిన్ కనెక్షన్ అక్కడేస్తే సరే. అక్కడ చెప్పండి మాకు వినపడిందిలే అంత కోపంగా చెప్పక్కర్లా. ఏంట్రా అంత చెత్త చెత్తగా చేస్తున్నారు? మన ప్రిన్సిపల్ గారు చూస్తే వెంటబడి మరి తంతాడు. భయం ప్లస్ వినయం కూడా ఆ పొట్టి కోతికల ప్రిన్సిపల్ గారు మన ఏం చేస్తాడు? లేకపోతే మనం ఏదో సరదాగా కాలేజ్ కలర్స్ చూడడానికి వస్తే మనల్ని కలర్స్ చేయమంటాడా? ఈ కలర్స్ చూసి ప్రిన్సిపాల్ గారి ఫేస్ లో కలర్స్ మారాలి. పిచ్చెక్కాలి, పిచ్చి కుక్కలా పరిగెత్తాలి. అది కొంచెం ఆపేయమని చెప్పు. ఆపాలి కదా సార్. ఏయ్, మీకు తెలుసా మన ప్రిన్సిపల్ గారికి ఓ బండ కూతురుందిరా. వా, నల్లగా ఉంటుంది. మన తారగడ్ లాగే. కారు నలుపు. కారు నలుపు అంటారా సార్? మీరు చావన ఛాయ, అమ్మగారేమో డర్రు నలుపు. మీ ఇద్దరికి పుట్టిన పిల్ల తెలుపు అయితే డౌట్ పడాలి గాని నలుపు అయితే హ్యాపీనేగా. కన్విన్స్ చేయగానే ఆపేయమని చెప్పరా? అయ్యో కట్ చేయవయ్యా. ఎస్ కట్ చేయాలి. కట్ చేయవయ్యా. కట్ చేయాలి. కట్ చేయవయ్యా. కట్ చేయాలని మాకు తెలుసండి. కనెక్షన్ ఎక్కడుందో తెలుసవట్లేదే. ఆ వైర్ ఎక్కడుందో చెప్పవయ్యా నేను నోట్తో కట్ చేస్తాను. ఆబ్వియస్ దానికి వైర్లు ఉండవు. నీకేమో తెలియదు. నన్ను కాస్త ఆలోచించుకోలేవండి. వీరాస్వామి బాగా ఆలోచించాలంటయ్యా. వీడిని తీసుకెళ్లి ఆ గ్రౌండ్ లో మడత మంచం వేసి పడుకోబెట్టు. పైన చూసుకుంటూ ఒకటే ఆలోచించుకుంటాడు. వీడిని తాగలయ్యా. అది అవును, పోస్ట్ ఎక్కడ ఫిక్స్ చేసావు? అరే నాకెందుకు అయ్యా ఈ మాత్రం దానికి వచ్చేస్తారు కై కట్టుకొని కట్ చేసుకోండి. అరే ఆపు ఆపు అని చెప్పి ఇందాక చూసి ఆపేంటి? వీరస్వామి నువ్వు చాలా కట్టాడు అయ్యా బాబు. ఏంటా రామచారి? మన దేశీ గడికి సెకండ్ సెటప్ కూడా ఉంది, నీకు తెలుసా? ఎందుకు తెలీదు? ఇంచుపేట కంచల్ రేవు. పచ్చడి ఆప. మనిషి మంచి ఎత్తు కానీ ఏజ్ మాత్రం ఓవర్. ఇంటి ముందేగా మా పెద్దమ్మ ఉండేది. వంట మొత్తం వేడట. పెద్ద గ్యాస్ ట్రబుల్ గాడు. అసలు ఈ రోజుకి పెద్దవిని బాత్తోనే ఉంటుందంట. మేము కొట్టొద్దు గిల్లు అని ఒకటే అరుపులట. ఫాల్స్ ప్రెస్టేజ్. సార్ మనం ఓ పని చేద్దాం. టుమారో సారీ రేపు సండే కదా, మండే 1 o'clock వస్తాను. వర్క్ ఫినిష్ చేస్తాను. ఏమంటారు? వీరాస్వామి సార్ ఒక్కటి పీకు. ఏమండి బ్యాటింగ్ కాదురా కోటింగ్. ఏంటండి ఇది? నా ట్రాఫిక్ అనుకున్నా టెంప్ట్ అయిపోతున్నారు. ట్రాఫిక్ అది ట్రాఫిక్. కొట్టదు ఏమండి నా పాయింట్ ఏంటంటే పాయింట్ కాదు పాయింట్. చాలా ప్లెయిన్ గా ఉందండి బాబు. ప్లేన్ కాదు పెయిన్. వీళ్ళు బాగేశారు. థ్యాంక్ యూ. అది బాగా స్టైర్ అయిపోయారు. కొంచెం మంచి తీర్థం పుచ్చుకుంటారేంటి? గుట్టు తప్పుడు కాకుండా సెకండ్ ఫ్యామిలీతో సంసారం చేస్తుంటే నా పెళ్ళానికి చెప్పి పచ్చడి కింద కొట్టేస్తారా? నవ్వు ఏడుపు కలిపి వచ్చేస్తున్నాయి. ఎప్పుడండి ఆ సంఘటన తలుచుకున్నప్పుడు. అయితే ఓ పని చేయండి. ఏంటో? ఆ యాక్సిడెంట్ తెలుసుకోవడం మానేయండి. యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్. అసలు మిమ్మల్ని ఆగండి. నేరస్తులు ఇష్టం వచ్చినట్టు హింసించకూడదని హోమ్ మినిస్టర్ గారు నీతో చెప్పారు. చెప్పాడా? టీవీలో చెప్పారు. ఎక్స్క్యూజ్ మీ. సెల్లో సెల్ ఏమిట్రా? హలో. నేను రా ఎక్కడ తెచ్చారు? టకటకాల్లో. ఏంట్రా పిచ్చివాడు ఎక్కడున్నారా? అదే 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 టకటకటకాల్లో. నీ బొంద. అబ్బా నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. తీసేసుకుంటున్నాడు. ఆ సిఐ దుర్గా ప్రసాద్ గారు మన మీద కక్ష కట్టినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. జాగ్రత్త. ఎంతో నాయాలు ఉడిపి హోటల్లో పెసరట్లేసే పేనలాగా ఫేస్ వాడును. వాడు మొహానికి 2వ ఫ్యామిలీ అంట. అమ్మో. ఆడిని బజార్లో బట్టలు ఉడిదించి మరీ పరిగెత్తించాలి. నాయనా. రే వాడికి చిక్కామో కూరండు తినేస్తాడు. జాగ్రత్త. హలో ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చిందా? ఫోన్ కట్ చేసాడు రాస్కెల్. ఆ రామకృష్ణ నాకు దొరకాలి. రక్తం తాగుతాను రా.